హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేమైతే ఈరోజు పక్కన యూట్యూబ్ ఫ్రెండ్ ఒక ఆవిడ ఉందండి. ఆవిడ నేను కలిసి చిన్నరావూరు పార్క్కి వెళ్ళాము తెనాలిలో. ఆవిడ ఎప్పుడు చూడలేదంట. తను ఫస్ట్ టైం వెళ్దాము అని అడిగితే వెళ్ళాను. తను వచ్చేసి అమలాపురం అండి, వాళ్ళది అమలాపురం దగ్గర. మీరు కూడా తెనాల్లో చిన్నవారు పార్కు తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేసేయండి. చూడండి, పార్క్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వాకింగ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. బోటింగ్ కూడా ఉంది. మేమైతే చుట్టూ ఒక రౌండ్ అయితే వేసేసి ఇంకా పాప్కార్న్ తీసుకొని తింటూ కూర్చున్నాము. కానీ ఈవినింగ్ 5కి వెళ్ళాము. కూల్గా చాలా బాగుంది ఇక్కడైతే. ఇక్కడ వాటర్లో వచ్చేసి ఫిషెస్ చూడండి, మరమరాలు వేస్తే ఫిష్లు తినడానికి వస్తున్నాయి. ఈరోజైతే ఇక్కడ పాము కూడా కనిపించిందండి. వాటర్లో ఫిష్లు చూడండి ఎలా వస్తున్నాయో, చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ ఇంకా ఒక్కోసారి అయితే చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఫిషెస్. ఇదే అయిపోయిన తర్వాత అయితే మేము ఇంకా చిల్డ్రన్స్ జోన్కి వెళ్ళిపోయాము. అటు వచ్చేసి చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఉంటాయండి. తర్వాత స్నాక్ ఐటమ్స్ తినడానికి కూడా ఉంటాయి ఇక్కడ. ఫిషెస్ మాత్రం బాగా వస్తూ ఉన్నాయి కదా. కానీ ఇక్కడ ఫిషెస్ రెడ్డిష్గా ఉంటాయి, బ్లాక్ రెడ్డిష్గా ఉన్నాయి చూడండి. రెడ్ ఆరెంజ్ కలర్ లాగా. ఇక్కడ పైన గేమ్స్ ఉంటాయి, కింద ఫుడ్ ఉంటుంది బిల్డింగ్లో. చూడండి, ఈరోజు సండే కదా, చాలామంది ఉన్నారు పీపుల్స్ అయితే. ఈవినింగ్ టైం కదా, పిల్లల్ని తీసుకుని అలా సరదాగా పార్క్కి వస్తూ ఉంటారు. పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు. వీళ్ళు ఆడటం చూస్తే నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయండి. చిన్నప్పుడు చక్కగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం కదా. పెద్ద అయిన తర్వాత మనకి అన్ని సమస్యలు ఇవి తప్పితే ఏమైనా ఉంటాయా చెప్పండి. చిన్నప్పుడు ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా ఆడుకుంటూ. ఎప్పుడు గడిచిన రోజులే బాగుంటాయండి ఎప్పుడు కూడా. మళ్ళీ తిరిగి రావు, గోల్డెన్ డేస్ అంటారు అందుకే. ఈ చిల్డ్రన్స్ ఆడుకునేది అయిపోయిన తర్వాత ఇక్కడ ఐ లవ్ తెనాలి అని ఉంటుందండి, అక్కడ కూడా ఉన్నాము. పార్క్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. నాకు చాలా ఇష్టం. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ సరదాగా. ఇక్కడ ఎలిఫెంట్లు కూడా ఉన్నాయి. ఒక పెద్ద ఎలిఫెంట్, చిన్న పిల్ల ఒకటి ఉంటుంది. చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. గౌతమ్ బుద్ధుడి శిల ఉంటుంది. బోటింగ్ అయితే చాలా బాగుంటుందండి. కాకపోతే ఈ మధ్య బోటింగ్ చేద్దామని వెళ్తే అప్పుడైతే లేదండి. ఈరోజు స్టార్ట్ చేశారు బోటింగ్ అయితే, ఈ రోజు నుంచి ఉంది. అది కొంచెం చూడండి, బోటింగ్ ఎక్కుతూ ఉన్నారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బోటింగ్ బాగుంది కదా ఫ్రెండ్స్.